అమరావతి ఇది కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యే రాజధాని. వేల ఎకరాల భూములు, లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు, ఇవన్నీ ఏపీకి ఎంతవరకు ప్రయోజనం? అమరావతి ఒక రాజధాని మాత్రమే కాదు, ఒక విశ్వ నగరం. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి రాజధాని గురించే చర్చించుకుంటుంది. ఎందుకెంత చర్చ? కేవలం ఈ 2 ఏళ్లలోనే ఎంత హైప్ క్రియేట్ అయిందా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతిలో ప్రాజెక్టులు పెరిగాయి, నిర్మాణాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దృఢ సంకల్పంతో ఈ నిర్మాణాలను పూర్తి చేస్తోంది. కేంద్రం అండ, ఆర్థిక చేయూత అమరావతికి ప్లస్ పాయింట్. ఇప్పటి వరకు రాజధానిలో ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. ఇదేనా అమరావతి అని పెదవి విరిచే వాళ్ళు సైతం ఇప్పుడు ఇదా అమరావతి అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. శరవేగంతో జరుగుతున్న పనులే ఇందుకు కారణం. అంతేకాదు, అమరావతికి కేంద్రం అండగా నిలవడం, ఆర్థికంగానూ చేయూతనివ్వడంతో 2028 నాటికి ప్రభుత్వ భవనాలు, ప్రధాన మౌలిక వస్తువుల నిర్మాణం పూర్తి చేయాలి అన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం చట్ట సవరణ చేయడం కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద విజయం. ఇప్పటి వరకు 66,073 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వాటిలో 63,396 కోట్ల పనులు టెండర్లు ముగిశాయి. 56,386 కోట్ల పనులు మొదలయ్యాయి. అంతర్జాతీయ క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమలు, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం లాంటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం మలిదశ భూ సమీకరణ ప్రారంభించింది. 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలు సమీకరించింది. ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నిస్తోంది. బిట్స్ పిలానీ లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు వచ్చాయి. 2 ఏళ్లలో ఎంతో పురోగతి, పనుల స్పీడ్ పెరిగింది, ప్రాజెక్టుల్లో వేగం కనిపిస్తోంది. కానీ ఇంకాస్తంత పరుగులు తప్పవనేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 ఏళ్లలో పూర్తయిన పనులెన్ని, ఇక రాబోయే 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులెన్ని, అన్ని డీటెయిల్గా అక్షరాల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. 2 ఏళ్ల పాలనలో అమరావతి నిర్మాణాల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి రాగానే రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయి. ఈ 2 ఏళ్లలో 112 సంస్థలకు 1,272.80 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కొన్ని సంస్థలు 30,000 కోట్ల పెట్టుబడులు పెడతాయని, 65,000 మందికి ఉపాధి లభిస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే బిట్స్ పిలానీ, XLRI, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యా సంస్థలకు భూములు కేటాయించింది. అంతేకాదు, 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తోంది. డిసెంబర్ నాటికి IBM క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలన్నది ప్రధాన లక్ష్యం. దీంతో పాటు ఏపీ NRT సొసైటీ ఆధ్వర్యంలో 600 కోట్లతో ఐకానిక్ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. రాజధాని నిర్మాణం అంటే ఇటుకలు పేర్చి, స్లాబులు కట్టి, బిల్డింగ్లు కట్టేయడమే కదా అనుకుంటే పొరపాటే. భారీ భవనాల నిర్మాణాలకు భారీగా కేంద్రం నుంచి నిధులు రావాలి. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులు కూడా అడ్జస్ట్ కావాలి. మరి ఇప్పటి వరకు రాజధానికి ఏ రూపంలో నిధులు వచ్చాయి, ఆ నిధుల ద్వారా ఏ పనులు పూర్తయ్యాయి, ఇంకా ఏ పనులు పూర్తి కావాల్సి ఉంది? రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు 40,887 కోట్లు సమకూరాయి. ప్రపంచ బ్యాంక్, ADB కలిసి 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, నాబార్డ్ 7,387 కోట్లు, నాబ్ఫిడ్ 7,500 కోట్లు మంజూరు చేశాయి. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,500 కోట్లు ఇవ్వనుంది. అంతేకాదు, అమరావతిలో 2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని పనులైతే శరవేగంగా పూర్తవబోతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా అంతకు మించి దూసుకెళ్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 2028-2029 నాటికి ఒక కొలిక్కి రాబోతున్నాయి అమరావతి నిర్మాణ పనులు.
తొలి దశ ఏ స్థాయిలో పూర్తవుతుంది, మలి విడత దశలోకి సంబంధించి భూసేకరణ పూర్తయిన తర్వాత ఏ స్థాయిలో పనులు మరింత వేగంగా ముందుకెళ్తాయి అనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది అమరావతి రాజధాని ఒక విశ్వనగరం కాబోతోంది అనేది ఇప్పటికే ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. 2029 లోపు అది సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా అవునేనే అనిపిస్తుంది. అమరావతి రాజధానిలో శరవేగంగా నడుస్తున్న పనులు చూస్తుంటే ఇప్పటికే ఎన్నో ప్రైవేటు ప్రాజెక్టులు, మరెన్నో యూనివర్సిటీలు అమరావతిలో పనులను వేగవంతం చేశాయి. అమరావతి నిర్మాణాల్లో కొన్ని పనులు వేగంగానే జరుగుతున్నాయి. పరిపాలనా నగరంలో సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయ టవర్ల నిర్మాణం జరుగుతోంది. హైకోర్టు, శాసనసభ భవన నిర్మాణాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ అధికారుల టవర్లు దాదాపు సిద్ధమయ్యాయి. మంత్రుల బంగ్లాలు నిర్మాణం చివరి దశలో ఉంది. అంతేకాదు హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శుల బంగ్లాలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల భవనాల నిర్మాణం జరుగుతోంది. మరో ఏడాదిలో ఇవన్నీ రెడీ అయిపోతాయి. రాజధానిలో 350 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణం జరుగుతోంది. అంతేకాదు అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టును 189.4 కిలోమీటర్ల పొడవున 6 వరుసల్లో చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. అంతేకాదు ఇప్పటికే కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నవుటుపల్లి వరకు విజయవాడ బైపాస్ రహదారి అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటి వరకు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు జరగాల్సిన పనులేంటి, జరగాల్సిన పనులో వేగం తగ్గిందా, 2028 నాటికి ఏ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది, అసలు 2028 నాటికి ప్రభుత్వం చెబుతున్నట్టు అన్ని పనులు పూర్తవుతాయా, ప్రభుత్వానికి టెండర్లు దక్కించుకున్న సంస్థలకి ఇబ్బందిగా మారిన పరిణామాలు ఏంటి, అమరావతి నిర్మాణాలు పూర్తి చేసే విషయంలో కొన్నింటిని 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే అది సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం కాంట్రాక్టు సంస్థల జాప్యం. సుమారు 40,000 మంది కార్మికులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 18,000 మంది పనిచేస్తున్నారు. మే నెలాఖరు వరకు 39.30% పనులు జరగాల్సి ఉండగా 16% మాత్రమే జరిగాయట. రాజధాని పనులన్నీ 10 నుంచి 12 గుత్తేదారు సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. వాటిలో కొన్ని పనులు మందకోడిగా సాగుతున్నాయి. రాజధానిలో భూ సమీకరణలో ఇవ్వని భూములు ఇంకా 2,300 ఎకరాల వరకు ఉన్నాయట. దీనివల్ల ప్రధాన రహదారులు, జలాశయాలు, కాలువల పనులు ముందుకు సాగట్లేదు. రాజధానిలో భూములు తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఇప్పటికీ 10% మాత్రమే నిర్మాణాలు ప్రారంభించాయి. మిగతా సంస్థల వెంటపడి పనులు మొదలుపెట్టేలా చేయడంలో ప్రభుత్వం చొరవ చూపించట్లేదు. రాజధాని రైతులకు ప్లాట్లు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. వాటిని రైతులకు అప్పగిస్తేనే అక్కడ నిర్మాణాలు మొదలవుతాయి. ఎఫ్ఎస్ఐ పెంపు లాంటి రైతుల డిమాండ్లను పరిష్కరిస్తే ప్రైవేటు స్థిరాస్తి సంస్థలు రాజధానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. మొత్తానికి విశ్వనగరం అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. భావితరాలకు ఒక అద్భుతమైన బహుమతిని అందజేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ 2 ఏళ్లలో కనబర్చిన వేగం రాబోయే 3 ఏళ్లలో మరింత పెంచితే దాదాపు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పూర్తయినట్టే. ఇది ఇవాల్టి అమరావతి డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.